విడవకుండా ఆ వ్రతాన్ని చేపట్టినటువంటి ప్రతి మహిళ కూడా చక్కగా ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ రావడం ఇది తరతరాలుగా యుగాలుగా వస్తున్నటువంటి ఆచార పద్ధతి. కాబట్టి చక్కగా ఈ వ్రతాన్ని చక్కగా చేసుకొని ఈ యొక్క వ్రత కథని కూడా చక్కగా వినడం ద్వారా మననం చేసుకోవడం ద్వారా ఆ వరలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారని చెప్పొచ్చు. ఇది స్కాంద పురాణే వరలక్ష్మీ వ్రత కథ సమాప్తః. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వత్తేన ప్రశంసామి అమృతమస్తు అవసర నైవేద్యే కాశ్మీరఫల ఆమ్రఫల దాడిమీఫల పంచభక్ష్య భోజ్య లేహ్య పూర్ణఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణ 5 సార్లు చూపించనమ్మా. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం ధ్యానాయ స్వహ, ఓం దానాయ స్వహ, ఓం సమానాయ స్వహం బ్రహ్మణే స్వహ. 5 సార్లు చూపించి వదిలేయండి. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి, పూర్వాపోషణం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. అమ్మవారికి మీరు ఏదైతే పెట్టదలుచుకున్నారో వాయనము దక్షిణ అవన్నీ కూడా అమ్మవారికి పెట్టండి అమ్మ. భోగి ఫలైః సహ కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. వరలక్ష్మీదేవతాయ నమః. ప్రత్యక్షతాంబూలం సమర్పయామి. తాంబూల చర్వనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగ మంత్రపుష్పం పుష్పాలు చేతిలో తీసుకొని అందరూ అవకాశం ఉంటే లేస్తే లేవండమ్మా. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో అగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అసౌ వై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి యో ముష్యతపత ఆయతనం వేద ఆయతనవాన్ భవతి